మీద అలాగే AEE ఎగ్జామ్స్ మీద ఉన్నటువంటి స్పోర్ట్స్ కేసు హైకోర్టు బెంచ్ ముందుకు వస్తుందని. సో ఇవాళ దాదాపు 10:30 నుంచి 11:30 మధ్యలో గౌరవ హైకోర్టు బెంచ్ ముందుకు రావడం జరిగింది. సో ఇవాళ ఈ కేసులో ఏం జరిగింది, అదేవిధంగా ఎప్పుడు పోస్ట్ పోన్ అయింది అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న గమనిక. సో ఇక్కడ తీసుకున్నటువంటి డేటా అంతా కూడా ఓపెన్ యాక్సెస్ డేటా. ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు గౌరవ హైకోర్టు వెబ్సైట్లో నుంచి తీసుకోవచ్చు. సో అదేవిధంగా పిటిషనర్, రెస్పాండెంట్ వాళ్ళ తరపున అడ్వకేట్స్ కానీ ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే మీరు ఏమైనా తెలియజేయాలనుకున్నా కింద కామెంట్ రూపంలో చెప్పండి. సో దానికి అనుగుణంగా తగిన మార్పులు చేర్పులు చేయబడును. ఈ వీడియో కేవలం ఇన్ఫర్మేషన్ 10 మందికి తెలియాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. అంతేగాని ఒకరికి ఫేవర్గా మరొకరికి అన్ఫేవర్గా అనే సమస్య లేదు. ఇక్కడ ఎప్పుడైనా కానీ న్యాయమే గెలుస్తుంది. సో ఇక మన టాపిక్లోకి వెళ్తే ఇవాళ దాదాపుగా కోర్ట్ నెంబర్ 32లో మనకి ఐటమ్ నెంబర్ 31, ఐటమ్ నెంబర్ 31, 39, 40. సో ఓవరాల్గా ఇవాళ 3 కేసెస్ కూడా రావడం జరిగింది. మీరు ఐటమ్ నెంబర్ 31లో 2 కనెక్టింగ్ మ్యాటర్స్ కూడా ఉన్నాయి. అంటే దాదాపుగా ఐటమ్ నెంబర్ 31 మనం ఎందుకు రిపీట్ చేస్తున్నామంటే అందులో ఆల్రెడీ 3 స్పోర్ట్స్ కేసు క్లబ్ అయ్యాయి. సో దాన్ని మనం ఒక కేసుగా చూడొద్దు, 3 కేసుల కింద చూసుకోవచ్చు. అదేవిధంగా 39 ఒక స్పోర్ట్స్ కేసు, దానికి 40 ఐటమ్ నెంబర్ని కూడా కనెక్టింగ్ చేశారు. సో అక్కడ అందుకనే చిన్న క్లారిటీ ఇస్తున్నాం డబుల్ సారిగా. సో మీరు చూసుకుంటే ఇవాళ ఈ 3 కేసెస్ కూడా హియరింగ్ రావడం జరిగింది. 3 కేసెస్ హియరింగ్ తర్వాత గౌరవ జడ్జి గారు ఈ కేసెస్ అన్నీ కూడా క్లబ్ చేసి సెప్టెంబర్ 12 రోజున ఆర్గ్యుమెంట్స్ బహుశా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని మనకి సమాచారం. సో ముఖ్యంగా గ్రూప్ 1 AEE ఎగ్జామ్స్ మీద చాలామంది స్పోర్ట్స్ కేసు ఫైల్ చేశారు. సో ఇవన్నీ కూడా సెప్టెంబర్ 12 రోజున వాదనలకైతే రావచ్చు బహుశా. సో ఇది కంప్లీట్గా ఆపోజిట్ పార్టీ ఇచ్చే కౌంటర్ మీదనే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి చూడాలి, వాళ్ళు ఇచ్చే కౌంటర్ మీద ఆధారపడి ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి సెప్టెంబర్ 12 రోజున వివిధ ఎగ్జామ్స్ మీద ఉన్నటువంటి అన్ని స్పోర్ట్స్ కేసు మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మరి చూడాలి ఏమవుతుందో. ఈ కేసు అయితే ప్రస్తుతానికైతే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. మీరు గమనిస్తే కూడా హియరింగ్ కూడా అంటే నెక్స్ట్ హియరింగ్ కూడా చాలా తొందరగా అయితే ఇస్తున్నారు డేట్లు, అంటే దగ్గరగా. సో ఆ విధంగా ఇవాళ 10th, రేపు 12th, జస్ట్ 1 డే గ్యాప్తో కూడా కేసు చాలా త్వరగా హియరింగ్ అయితే వస్తుంది. మరి చూడాలి ఈ కేసు ఏమవుతుంది అన్నది. మీకు ఇక్కడ డీటెయిల్స్ కూడా ఇచ్చాను, మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ కేసు వచ్చి ఇక్కడ 12th రోజు అని ఇచ్చారు చూడండి. అదేవిధంగా మరో కేసు కూడా 12th, రిట్ పిటిషన్ నెంబర్స్ పైన కనబడుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు అందరూ కూడా. ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ కేసు స్పోర్ట్స్ మీద, ఇది థర్డ్ కేసు స్పోర్ట్స్ మీద. ఇక్కడ డేట్స్ కూడా అన్ని క్లియర్గా ఉన్నాయి, డేటా అంతా కూడా. ఇది 4th కేసు, ఇది 5th కేసు. సో ఓవరాల్గా ప్రజెంట్ అయితే మనకి వెబ్సైట్లో ఉన్న డేటా పరంగా చూసుకుంటే 5 కేసులు స్పోర్ట్స్ సంబంధించి ఫైల్ అయినట్టుగా మనకు కనబడుతున్నాయి. సో ఈ 5 కేసులను కూడా మనకి సెప్టెంబర్ 12 రోజున ఆర్గ్యుమెంట్స్ రూపంలో రాబోతున్నాయి. చూడాలి మరి ఏమవుతుందో. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్. మరొక ఇంపార్టెంట్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వద్దాం. స్టే ట్యూన్.